ఆర్ కృష్ణయ్య బీసీల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన మహా వ్యక్తి అని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అన్నారు. హైదరాబాద్లో విద్యానగర్లో ఆర్ కృష్ణయ్యను విహెచ్ కలిసి ముచ్చటించారు. ఇక బీసీ రిజర్వేషన్లు విద్యార్థుల కోసం ఫీజు రింబర్స్మెంట్, హాస్టల్లో వసతుల గురించి పోరాటాలు చేసిన వ్యక్తి అని కొనియాడారు. అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండటం కృష్ణయ్య గొప్పతనమని విహెచ్ కొనియాడారు. కానీ ఎక్కువ ప్రాధాన్యత అఫీషియల్స్ ఎవరికి ఇచ్చేది ఎస్సీలకి ఇచ్చేది. ఎందుకని అంటరాని తన మీద వాళ్ళ రిజర్వేషన్ అట్లనే ఉంటుంది. ఎనీబడి గోన్ ఫర్ అపాయింట్మెంట్ పోయి అందులో ఛాన్స్ రాలేదు, ఎలిజిబుల్ లేకపోతే మళ్ళా ఆ ఖాళీ ఉంటుంది. ఆ పోస్టు మళ్ళా ఎవరన్నా వచ్చే వరకు ఆ పోస్టు ఖాళీ ఉంటుంది. మాది అట్లా లేదు. ఒకసారి లేదంటే మళ్ళీ అది ఇట్ విల్ గో అప్పర్ క్లాస్. అప్పుడు నేను రాహుల్ గాంధీ గారికి చెప్పిన, సార్ ఇది ఎక్కడ న్యాయము, మా పిల్లలు 1993లో మండల్ కమిషన్ పాస్ అయినా వీఆర్ నాట్ రీచింగ్ డబుల్ డిజిట్, 9% ఉన్నది. దానికి కారణాలన్నీ చెప్తే ఐ వాంట్ టు థ్యాంక్స్ టు రాహుల్ గాంధీ. ఐ పుట్ ఏ ఓట్ టు మీరా కుమారి గారికి స్పీకర్ గా చెప్తే ఆమె సెపరేట్ చేసింది. ఎస్సీ సెపరేట్, ఎస్టీ సెపరేట్, ఓబీసీ సెపరేట్. కాబట్టి ఇప్పుడు మాకు లెక్కలు తెలుస్తుంది. ఇదే సమయంలో రాహుల్ గాంధీ గారు కూడా కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నాడు, రైతుల సమస్య, నిరుద్యోగ సమస్య, అట్టడుగు ఉండే పేదలు, బడుగు బలవి, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, వాళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయో ఎక్స్రే అన్నాడు. అంత